सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. కృష్ణ భగవంతుడు అర్జునుడు మన గురువులవగా ఆశీర్వాదం ఇంకా మనము భగవద్గీత చదివి అర్థం చేసుకొనగలగ అవుతున్నాము. వాళ్ళకి ఎన్ని కోటిలు నమస్కారాలు చెప్పినా చాలదు. ఈ ఒక మంత్రం అర్థమేమప్పంటే గురు శిష్యులు వినేటప్పుడు ఒకరికొకరు కడుపు మంట తాకుని ఒకరినొకరు ద్వేషించేట్లు కాకుని ఇద్దరు సంతోషంగా ఉండి ఇద్దరికి జ్ఞానప్రాప్తి కానీ గురువులకి జ్ఞానప్రాప్తి అయింటుంది, అయితే శిష్యునికి జ్ఞానప్రాప్తి కానీ. సో ఇలాగా ఈ ప్రార్థన ఉండేది. మనము ఎన్నికల దినము నేటి దినము 14వ చాప్టర్ భగవద్గీత ఉపన్యాసాలు మొదలనే భాగము కర్మయోగ గురి అనేది చూసాము. ది గోల్ ఆఫ్ ది కర్మయోగ ఏమప్ప అంటే ముక్తులు అయినోళ్ళకి రియలైజ్డ్ పర్సన్స్కి ఏమైంటుంది, నిస్త్రైగుణ్యాలవుతారు. నిస్త్రైగుణ్య, నిర్ద్వంద్వ, నిత్య సత్తస్త్వన, నిర్యోగక్షేమ, ఆత్మవంత, ఇవన్నీ మనం చూసాము. ఇప్పుడు నిస్త్రైగుణ్య అంటే ఏమి? జస్ట్ ఒక వర్డ్ ఆన్సర్ చెప్పండి. నిస్త్రైగుణ్య గుణాలు. నిస్త్రైగుణ్య అంటే ఏమి? అంతే, కరెక్ట్. గుణాలు మీరేది. నిస్త్రే అంటే లేకుండేది, గుణాలు లేకుండేది. ఇట్స్ నెగిటివ్. అంతే, గుణాలు ఉంటే పాజిటివ్. నిర్ద్వంద్వ అంటే ఏమి? ద్వంద్వాలు అంటే నిర్ద్వంద్వ అంటే ద్వంద్వాలు లేకుండా ఉండడం, సంతోషము, ఇటువంటివన్నీ, ఆగద్వేషాలు. కరెక్ట్. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, కాయల కసాలాలు, రోగ రుజునాలు, లాభ నష్టాలు, అప్ అండ్ డౌన్, ఇవన్నీ మీరేది. నిత్య సత్వస్తనాగు, సత్వ నిత్య సత్వస్తనాగు, దాని అర్థమేమి? సత్వస్థ నాగుంటే కా అంట తెలుగు. ఎప్పుడు నిజంగా ఉండేది, నిజంగా ఉండే వస్తువు యావది? సత్యంగా ఉండే అంత వస్తువు యావది? బదలావణೆ కాకూడదు, నో మాడిఫికేషన్, అది లేకున్నట్లు కాకూడదు. దాన్ని నిత్యము సత్యము అంటారు. సో ఆ వస్తువు యావది? ఆత్ముడు, ఆత్మగా నిల్చుకునేది. ఇది బ్రహ్మజ్ఞానికి ఉండే సహజ స్వభావం చెప్తా ఉండరు. నిర్యోగక్షేమ అంటే ఏమి? యోగక్షేమ అంటే ఏమి? యోగ అంటే జాయిన్, చేర్చుకునేది, కూడేసుకునేది యోగ. క్షేమ దాన్ని కాపాడేది, అంతే, ఇంకేమీ లేదు. యోగక్షేమ ఇవన్నీ వ్యవహారములో ఉంటుంది. గుణాలు ఉంటుంది, ద్వంద్వాలు ఉంటుంది, ముక్లయ మొదలు ఆమెనిక నిత్య అనిత్య ఉంటుంది. యోగక్షేమాలు చూసుకునేది కూడా మన కర్తవ్యము ఎప్పుడు లౌకిక వ్యవహారంలో. అయితే పారమార్థిక వ్యవహారానికి వచ్చి మీరు సాధన చేసి తత్వంలో నిలిస్తే
ఇవి యావది మన కాటనే ఉండలే, వాళ్ళకి ఇవన్నీ నెససరీనే లేదు. ఆత్మవంత ఆత్మవంతుడిగా కా, ఏ ముక్తుడిగా, ఆత్మవంతుడిగా. అంటే ఇప్పుడు కొత్తగా ఆత్ముడు కావాలన్నా ప్రశ్న. మనమే ఆత్ముడు అయి ఉన్నాం సార్. ಮತ್ತೆ అయ్యింది ఇంకా ಮತ್ತೆ శాస్త్రం ఏమిటి కావాలా మనకి? మనం అయినాము ఉంటారు, ఓకే గుడ్. ఇప్పుడు మరి శాస్త్రం ఏమిటి కావాలా, గురువులు ఏమిటి కావాలా? ఆల్రెడీ ఐఎమ్ దట్. అది మనము అని తెలియజేసే వాళ్ళు అది తెలుసుకునే విధంగా చెప్పగలిగిన వాళ్ళు సరైన మార్గం. మనము తప్పుగా తెలుసుకోవడము నిజము. ఇది శాస్త్రం దృష్టి. నువ్వు ఆత్మస్వరూప తత్వమసి శ్వేతకేతు, నువ్వు ఆత్ముడైండవు, అవునప్ప అవును, నువ్వు దేవుడైండవు, అన్ని కరెక్టే. ఎక్కడ ఇది శాస్త్రం చెప్పేది? నా అనుభవం అట్లుందా? మరి నేనేమనుకున్నాను? నేను దానికి ఈ శరీరము నేను అనుకున్నాను. ఇక్కడ దానికోసము శాస్త్రం కావాలా, గురువులు కావాలా, సాధన చెయ్యాలా. సో ఇంత మనము ఎనకలివిట్లో చూసింటే ఇది బ్రహ్మజ్ఞానికి సహజంగా ఉంటుంది. వాళ్ళకి కష్టమే లేదు. ఇట్స్ ఎఫర్ట్లెస్, చాయిస్లెస్, స్పాంటేనియస్, న్యాచురల్. ఇది వాడికి ఎలా వాడు థాట్ని కనుక్కోమంటాడు. పగ్గం దిగులుందా వానికి? అజ్ఞానం లేదు. ఎప్పుడు అజ్ఞానం లేదో రైట్ నాలెడ్జ్ ఉంది అక్కడ. రైట్ నాలెడ్జ్ ఉండేదాన్ని ఇంకా అజ్ఞానం లేదు. అక్కడ కామం లేదు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం లేదు. అది ఎప్పుడు లేదో మనకు పాము కాదు, పగ్గుముంట గుర్తయితే పరిగెత్తిపోవాలనా, వెండి ఇంట ఎత్తుకొనే పోవాలనా? నో. నెక్స్ట్ ఎప్పుడు కర్మాలు పడిపోతుందో వాడు గుణాతీతుడైతాడు, నిస్త్రైగుణ్య. వాడికి కర్మాలే లేదు, నిష్కర్మ. ఆత్ముడు ఏమైనా పని చేస్తాడా? నిద్రలో మనం ఏమైనా పని చేస్తామా? అయినా ఆనందం ఉంటాం కదా. మరి ఈ వేకింగ్ స్టేట్లో ఎలా కొండకి రాళ్ళెత్తేస్తాము, మనం చేస్తామంటే గడుపుని అంట చెప్పేది. సో ఎప్పుడు మనకి కర్మాలు లేదో, నన్ను కర్మాలు చేసేకపోయేలే. ఎప్పుడు కర్మాలు చేసేదో అప్పుడు పునరుపి జననం పునరుపి మరణం, జనమంలే ముగిసిపోయ ఇది. సో ఇది బ్రహ్మ నిస్త్రైగుణ్యనాగు అంత కొత్త. ఇప్పుడు మనకి నిర్ద్వంద్వనాగు, దీని విచారం మనం 2వ అధ్యాయంలో బాగా చూసాము. ద్వంద్వాలు అవి ఆబ్జెక్ట్స్. ద్వంద్వాల ఆబ్జెక్ట్స్ కాదు, విషయాల ఆబ్జెక్ట్స్. ఎట్లా అవి దాన్ని ఇంకా సుఖ దుఃఖాలు వస్తుంది. ఆ సుఖ దుఃఖ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో ఎండి సమ్మర్లో అది ఆబ్జెక్ట్. దాన్ని ఇంకా నాకు షేక్ అవుతుంది, దుఃఖమవుతుంది. సేమ్ అదే చలికాలంలో నాకు ఖుషి అవుతుంది. దానికోసము ఈ ద్వంద్వాలు ఎట్లుంటుంది అంటే అదే మనిషికి వేరే కాలానికి సుఖమిస్తుంది. ఒకసారి దుఃఖం ఉంటుంది, ఒకసారి సుఖము ఉంటుంది. దాన్ని ఇంకా దీన్ని భగవంతుడు తడుచుకో, పేషెన్స్గా దాన్ని యు ఎంజాయ్ అంటాడు. అది జస్ట్ ఇట్ ఇస్ ఎ టెంపరరీ. ఈ ద్వంద్వాలు అనేది ఇవన్నీ చెప్తాం కదా, ఇవన్నీ టెంపరరీ. ఇవేమంటారు? ఆగమపాయిలో జస్ట్ యు రెజిస్ట్ ఎట్లా? ఈ కుక్కులు ప్రాణులు రెజిస్ట్ చేస్తుంది, మనం అట్లే మొదలు రెజిస్ట్ చేస్తూ ఉండింది. అట్లా కాదు, స్ప్రింగ్ ఒత్తిపెట్టినట్లు కాదు. వివేకంని ఇంకా తడుచుకో. వివేకం అంటే ఏమి? పొచ్చిపోయేది. మరి నేను ఇవాళ దీనికి యోచన చేయాలా? ఆ వివేకం పెంచుకో. అప్పుడేమైతుంది మనకి? అవి దుఃఖాలు అయ్యలేదు, సుఖమయేశ్వరు అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మా గురువుల్ని కారులో కూర్చోండి అని చెప్తే ముందర తొట్టి సీట్లో కూర్చోండా అంటే ఎండు ఉండే, అక్కడ సన్నది సానా ఉండే, 2 గంటలు సమ్మర్. వాళ్ళు చెప్పి ఏమైతుందప్పా, ఆగమపా ఇల్లది వచ్చిపోయేది అంటే అనుకోని అక్కడే కూర్చోండ్రి. నేను ఒక 2 రోడ్లు దాటుకొని పోతున్నాయి, అక్కడ ఎండే లేదు. ఏం చెప్పారు వాళ్ళు అప్పుడు? చూడండి,
అది పర్మనెంట్గా ఉంటుందా? వచ్చిపోయేది. మరి దానికి మనమే అది చేంజ్ చేసుకోవాలా? బ్రహ్మజ్ఞానులు ఇది తప్పించుకోలేకపోయేలే. లోపంతో ఇక్కడ రెక్టిఫై చేసుకుంటారు. మనమేం చేస్తామో ఏసీ కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఆ ఏసీని ఇంకా నూరారు రోగాలు, ఒకటిని ఇంకా ఇంకొకటి గాలాడలే ఏమైనా కావచ్చు. దాన్ని ఇంకా ఇవన్నీ కూడా ఆగమాపాయిలో పోనీ ఆగమాపాయిలు ఉంటే ఇవి పర్మనెంట్ ఉంటుందా? అనిత్యమో అశాశ్వతమో. పోనీ అశాశ్వతం అంటే ఉంది, దుఃఖమిస్తుందా? నిజంగా పుడితే లేనే లేదు. పాముందా? ఆత్ముడు ఒకడే సత్యము, మిగిలినది యావుతుంది లేదు. ఎట్లా సమ్మర్ కానీ నిద్రలో నేను పడుకుంటే నాకు యాల్ చెక్ అయ్యలే, నాకు యాల్ శీతమయ్యలే. ఎన్నోసారి ఆ బెడ్షీట్లో రగ్గో మన దేహం పైన ఉండేదేలే, మనకు చలి అయ్యలే. హెచ్చరిక అయితే మనకి వేక్ అయితే అప్పుడు మనకి అయ్యో లేదే అంట కోపుకోవాలా. దాన్ని ఇంకా అది మనకి వేకింగ్ స్టేట్లో తవాల ఆ ఒక అనుభవము స్టేట్. అప్పుడు ఆహా అట్లా అనుకోండి. వాళ్ళు ఐస్ లోపల ఉన్నప్పుడు కూడాను బట్టలు వేసుకోకూడదు, చలికాలంలో బట్టలు వేసుకోకూడదు, స్వెటర్ వేసుకోకూడదు అంట కాదు. వాళ్ళకి చిక్కితే వెళ్ళనుకుంటే చిక్కలేదా సంతోషంగా ఉంటారు. ఇక్కడ నా మనసుని ఏరుపేరు చేసుకోకూడదు. అది గాంధీజీ ఇంగ్లాండ్కి మనకి స్వతంత్రం ఇస్తాము అన్నప్పుడు అక్కడ మాట్లాడకపోయినప్పుడు ఆ థేమ్స్ సముద్రంలో నది లోపల తెల్లవారుజామ చెలిలో నడుక్కొని స్నానం చేస్తూ ఉంటారంట. అక్కడ యావ ప్రాణి వచ్చిందప్ప ఇక్కడ ఇంచేపు లోపల చెల్లోపన స్నానం చేస్తూ ఉంది అంట. జనాలంతా చూస్తూ ఉంటారంట. అక్కడ పోయినప్పుడు కూడా గాంధీజీ స్వెటర్ వేసుకుంటారా? నా అలాగే ఉంటారు వాళ్ళు. ఇది కొందరు ఆ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఈవెన్ అట్ ది ఫిజికల్ లెవెల్ ఏం మోక్షమే కావాలా అనేది ఏం లేదు. కొందరికి ఆ రెసిస్టెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ బై ప్రాక్టీసో లేకుంటే వెనకల జన్మం సంస్కారమో ఆ తర ఉంటుంది. బట్ ఇవన్నీ ఈ తర థింక్ చేసేకపోకూడదు. అట్లయితే బ్రహ్మజ్ఞాని కూడా అట్లా చెలి తడుచుకోవాలన్నా, వాడు చన్నీళ్ళు పోస్తే ఊరుకో ఉండాలన్నా, ఐస్లో పెడితే వాడు సాయిగా ఉంటాడు. అవు కాదు, దుఃఖం అవుతుంది వానికి. అంత ఇవిటికి పోకూడదు మనము. ఓకే, ఎనీహౌ. సో ఇది బ్రహ్మజ్ఞానికి సహజంగా ఉంటుంది. మరి ఇక్కడే చెప్తా ఉన్నారు బ్రహ్మజ్ఞానిది ఇది సాంఖ్యా దృష్టి, అంటే జ్ఞాన దృష్టి. ఎవరు తాడని కనుక్కుంటారో వాళ్ళకి పాము లేదు. ఎప్పుడు పాము లేదో దిగులు లేదు. ఆ తరం అవుట్ కోసం మీ గుణాలంతా సహజంగా వస్తుంది. ఎవరు ఆత్మని తెలుసుకుంటారో, అనుభవంలో కనుక్కుంటారో వాళ్ళకి ప్రపంచం సత్యం అనిపించాలే. ఎట్లా కనుసులో ఉన్నప్పుడు మనకు ఆ పక్క 100% సత్యము. ఒకసారి వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఇప్పుడు మీరు చెప్పండి దాని సత్యము ఉంటా? మనమే లేదు అంటాం. బ్రహ్మజ్ఞానికి ఈ వేకింగ్ స్టేటు డ్రీమ్ అయినట్లు ఉంటుంది. అప్పుడు వానికి ఎక్కడ అటాచ్మెంట్ ఉంటుంది, మోహం ఉంటుంది. సో ఇది సాంఖ్య దృష్టి. కర్మయోగి కర్మయోగిలో ఏం చేస్తాడు వాడు? కర్మయోగి లోపల నాలుగు చెప్పండి. కర్మయోగం లోపల ఏమేముంది? నాలుగు చెప్పండి. కర్మయోగ చేయాలంటే ఏమేమి ఉండాల? 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఏముండాల కర్మయోగాలో? ఒక్క నిమిషం సార్. ఫ్రూట్ ఎక్స్పెక్ట్ ఉండకూడదు, ఫ్రూట్ ఎక్స్పెక్ట్ ఉండకూడదు, నేను చేస్తున్నా అహం ఉండకూడదు, దేవుడి పని చేస్తున్నానని ఉండాలి. ఓకే, మూడోది దేవుడి పని చేస్తున్నానని ఉండాలి సార్. కరెక్ట్. ఇప్పుడు ఫలము ఎక్స్పెక్ట్ చేయకూడదు, నేను అనే అహంకారం ఉండకూడదు, దేవుడు చేస్తా ఉండడం అనేది ఉండాల. రాముడు కర్త. ఇంకొకటి బ్యాలెన్స్డ్ మైండ్. కరెక్ట్. ఇవి 4 గట్ చేయాల. మరి గట్ చేసేది కాదు, మనము వర్క్ చేసేటప్పుడు ఈ 4లో ఎక్కడ ఏం డెఫిషియన్సీ అవుతుంది జస్ట్ చూస్తా కావాలి. మనకి ఏమైనా కోపం వస్తే ఐఎమ్ నాట్ డూయింగ్ కర్మయోగ. నా పెండ్లాం ఎప్పుడు చెప్తుంది, నేను కోపం చేసుకుంటే చాలు కర్మయోగ చేస్తలేదు అంట, నాకు సూచన ఇస్తుంది. అట్లా
ఇప్పుడు మీరు బిడ్డ చూసుకునేటప్పుడు కానీ ఎప్పుడే కానీ కోపం వచ్చి అంటే వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ ది కర్మయోగ. చెప్పేస్తాము మనం బిడ్డని మొగుడు అందరూ దేవుని స్వరూపాలు, నేను వాళ్ళ కోసం వంట చేస్తాను అన్ని థియరీ, ప్రాక్టికల్గా నేను రిజల్ట్ ఎట్లా చూస్తూ ఉన్నాను అనేది అట్లా మనం చెక్ చేసుకుంటూ ఉండాల. యామ్ ఐ డూయింగ్ రియలీ కర్మయోగ? నిజంగా కర్మయోగ చేస్తే ఎప్పుడు నాకు ఫలం లేదో, నేను లేదో, మరి దుఃఖమేలు కావాలా నాకు? అట్లొస్తుంది. దాన్ని ఇంకా ఇక్కడ మనం కర్మయోగ లోపల ఇవన్నీ వానికి టెంపరీగా చిక్కింది ఫలము. యావదే నిస్త్రైగుణ్య, వానికి గుణాలు ఏమి చేసేలేదు, ద్వంద్వాలు ఏమి చేసలే, కర్మయోగికి చేసలే. నిత్య సత్తత్వ, వాడు ఇంకా ముక్తులు అయిండలే, బట్ వాడు భావం చేసుకుంటూ ఉంటాడు. ఆమెకి నిర్యోగక్షేమ, వానికి ఒట్లోపన చిక్ని ఇడేని ఆసక్తిలే, ఎలా పరపేక్షనేలే వానికి. యోగ అంటే అన్ని కూడు పెట్టుకునేది, క్షేమ అంటే దాన్ని కాపాడుకునేది. దేవుని నమ్మడానికి ఇవి కావాలన్నా ఎందరో భక్తులు సానా పడువులు తినేకుండలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెండ్లము కోడి పోసుకుంటూ ఉంటారు, రేగుతూ ఉంటారు. ఇవంతాలో అయ్యే సహజమే. వాళ్ళకి జీవన పైన ఆసక్తి ఉండలే, పెండ్లం ఇడిచేలే. పెండ్లమో మొగుడు పెండ్లమో ఎవరైనా కావచ్చు. మనం చూడండి, కుచేల సానా బడువుడు కుటుంబంలో పుట్టినాడు, బడువుడు. అట్లా అందరూ అంతే, ఇతర అంతా ఉండేవాళ్ళు. వాళ్ళకి సఫర్ చేస్తూ ఉండరు, మనకు అనిపించచ్చు లేదు, ఎప్పుడు సుఖంగా ఉంటారు వాళ్ళు. అట్లా వానికి ఆ యోగక్షేమ ఎలా చూసుకోవాలా? అన్ని ప్రపంచము అన్ని అనిత్యం ఉంటే యావదని సంపాదన చేయాలి. అనిత్యమప్ప, ఆత్మ ఒకటి. మీరు ఏమైనా సంపాదన చేయాలంటుంటే ఆత్మని కూడా మీరు సంపాదన చేసే పనులే. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ ఎ బీయింగ్. అది స్వయం ఉంది, నేనే అది అయ్యిన్నాను. ఇంక దాన్ని సంపాదన చేసేదేమొచ్చా? సంపాదన చేసేది అంటే వేరేదన్నా మీరు సంపాదన చేసేది కనుక కాపాడుకోవాలా. ఎలా? అనిత్యమో ప్రపంచంలో ఈ శరీరమే అనిత్యమైతే మీరు ఈ శరీరం ఇంకా సంపాదన చేసిండేది యావు శాశ్వతంగా ఉంది, మరి యావత్ కాపాడుకుంటారు? సస్తే అన్ని పైన ఇట్లా ఎన్ని జన్మాలను ఇంకా నేను చేస్తా ఉన్నాను, యావత్ కాపాడుకోనేక అయ్యింది. మరి దీనికి ఒక పులి స్టాప్ లేదా? బరీ కామానేనా? అలాగే మనం యోచన చేస్తే మనుషులై పుట్టిందని దాన్ని యోచన చేయాలా. చేసే అరే సత్యం ఉండేది పరమాత్ముడు. వాడిని సంపాదన చేసే పనులే, వాడిని కాపాడే పనులే, వాడే నేను. ఎంత భాగం చూడండి. అది ఆత్మవంతుడు. కర్మయోగి అహంకారం ఉంది, అన్నీ ఉంది వానికి. వాడు ఇంకా సత్వగుణమును మీర్లే, కామక్రోధాలు పూర్తి పోలే, ద్వంద్వాలను మీర్లే, వానికి దుఃఖము ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆత్మని వాడు తాడిని కనుకోలే, ఆత్మని కనుకోలే. అయినా కర్మయోగంలో చేస్తే వానికి అంటు వచ్చేలే, ఫినిష్. మీరు కరెక్ట్గా చేస్తే ఆగామి కర్మ అంటాము. అంటే ప్రారంభ కర్మ అనుభవించేది ఇడిచే బాణం మాదిరి, యారో నేను ఇడిచేసినాను, అది ఒకసారి నేను ఇడిచేస్తే అది పై గురి ముట్టే వరకు అది నో స్టాప్, యూ కెనాట్ స్టాప్. అట్లా ప్రారంభ కర్మ నేను పుట్టినప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది, నాట్ పుట్టినప్పుడు ఇంకా. మరి ఎప్పుడు ఇంకా స్టార్ట్ అయింది ప్రారంభ కర్మ? చెప్పండి ఇంత. ఎక్కడి ఇంకా స్టార్ట్ అయింది ప్రారంభ? పుట్టినప్పుడు కాదు. మనం జాతకం రాసేది పుట్టినప్పుడు రాస్తాము. నో, ముందు జన్మలో చనిపోయేటప్పుడు. ఎన్నికల జన్మలోనా? ఓకే. ఎప్పుడు? ఎట్లా చనిపోయేటప్పుడు సార్? ఎట్లా? కరెక్ట్. ఎట్లా చనిపోయేటప్పుడు చివరి క్షణంలో మనం ఏదైతే అనుకుంటామో అదే మనం మోక్ష జన్మ. కరెక్ట్. చూడండి, అక్కడ ఫిక్స్ అవుతుంది. ప్రాణం ఇడిచేటప్పుడు నేను మనిషి అవుతానా, ప్రాణి అవుతానా, దేవతలు అవుతానా, ముక్తులు అవుతానా, ఇట్స్ ఫిక్సింగ్ దేర్. సో నా జాతకం ఎక్కడ రాయాలా? అక్కడ రాయాలా. దాన్ని ఇంకా ఆ యారో ఈ స్టార్టెడ్ దేర్. మొన్న మా మాతాజీల్ని ఊరికి అడగమే, నా కూతండ్లు అడగరి, మాతాజీ ఎప్పుడు పుడితే మీరు బిడ్డ? సిజేరియన్. మేము ఎప్పుడు కావాల్సిన చేయించుకోవచ్చు కావాల్సింటే అంట.
వాళ్ళు చెప్పి అది మొదలే అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది బాణమిడిచి ఇంట. దిస్ ఈస్ ది థింగ్. శాస్త్రం చూడండి ఎంత క్లియర్ కట్గా ఇస్తుంది. మరి నేను చేయాల్సింది ఇప్పుడు కాదు, వెనుక జన్మంలో సాధన చేయాల్సిందే. నేను చెప్తాను, మీరిద్దరూ వెనుకల జన్మంలో ఏమో చేసిండే దాన్ని, ఇంకానే మీరు దీనికి ఆసక్తిని ఇంకా ఇన్ని నెలలైనా మీరు వినేకొస్తా ఉండరు. ఇది ఈ జన్మము కాదు, ఇంకెవరికైనా చెప్పండి. ఒక గంట వింటారు, ఇదేమనేది గొడ్డ పురాణము అంటారు వాళ్ళు. దాన్ని ఇంకా వెనకల జన్మంలో మనమే ముక్తులు కావాలా అనేది కాదు దీన్ని. సో అది మనకి బిట్టు బాణము ఇడిచేయండి, ప్రారంభము. అవుట్ కోసమే నేను ఇక్కడ ఎన్నో జనాలు కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ స్వామి నేను ఇప్పుడు ఆధ్యాత్మంకి వచ్చినాను, 3 పొద్దులు ధ్యానం చేస్తాను, విచారం వింటాను, ధర్మ మార్గంగా నడుస్తాను, కర్మయోగంగా నడుస్తాను, నాకు దుఃఖం తక్కువ కాదు ఇంకా జాస్తి అయింది యాలా, ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానికి మేము చెప్పేది, ఇప్పుడు నువ్వు ఏమి అనుభవిస్తూ ఉండవో అది ఇప్పుడు కాదు, ఇంకా నువ్వు చేసిండే దానికి రిజల్ట్ దాలే. నువ్వు చేస్తూ ఉండేది ఏమి? కర్మయోగాలు చేస్తే ఫలం లేదు, మరి దీన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావో? ఒకటి లేదు, నువ్వేమైనా ఫలం కావాలంట కామ్యాకర్మం ఇంకా చేస్తే దానికి ఫలం ఇప్పుడు కాదు, మరి ఎప్పుడు? ముందు జన్మానికి. ఎంత బాగుంచోండి, అది ముందు జన్మానికి. మరి ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉండేది ఎలా? వెనుకల జన్మది. వెనుకల జన్మలో మనం ఏం చేసినామో దాన్ని ఇప్పుడు ఐ షుడ్, నేనే తినాలా. ఎవరు ఉప్పు తింటారో వాళ్ళు నీళ్ళు తాగల కదా, అలాగా. పోనీ ఇప్పుడు నేను కర్మయోగాలో చేస్తున్నాను పెట్టుకోండి. నేను కర్మయోగాలో పని చేస్తే అప్పుడు నాకు నేను చేసిండే పనికి రిజల్ట్ వస్తుందో లేదో? వస్తుంది. అది ఎట్లా? ఆ కర్మయోగాలో చేస్తే ఎట్లా అంటే, బ్రహ్మజ్ఞానికి ఏం ఫలం చిక్కిందో నీకు ఆ ఫలం ఇప్పుడే చిక్కింది. ఏమైంది నీకు ఆనందం ఎక్కడ నువ్వు ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాలే. నేను నీకు బిరుదొద్దు. అప్పుడు నీకు అంతఃకరణ శుద్ధి అవుతుంది. నీ మనసు ఎప్పుడు శుద్ధి అవుతుందో దాంట్లో నాకు తమో గుణం తక్కువైతే వస్తుంది, రజోగుణం తక్కువైతుంది, సత్వగుణం పెరుగుతూ వస్తుంది. సత్వగుణం లక్షణం ఏమప్ప అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మయోగా చేయాల్సింటే పక్కాగా సత్వగుణం ఉంటేనే చేసేకయ్యేది. రజోగుణంలో అయ్యేలే, బట్ దే కెన్ ట్రై. అయితే చేసుకొని తవ్వచ్చు ఒకే జన్మంలోనే. తమో గుణం ఇంకా రజోగుణము, రజోగుణం ఇంకా సత్వగుణము, సత్వగుణం ఇంకా గుణాతీతుడు కావచ్చు. ఇఫ్ ఈ పుట్ ఎఫర్ట్స్ అవుతుంది, సాధ్యముంది. దాన్ని ఇంకా మనము ఇప్పుడు చేసే దీన్ని ఆగామి కర్మ. నేను ఇప్పుడు చేస్తాను, దాంట్లోపన ఆగామి కర్మ. ఆ ఫలము నాకు ఏమి చేసేయాలి? అలా కర్మయోగాలో చేసేదాన్ని ఇంకా వానికి అంతఃకరణ శుద్ధి అయ్యి, మరి అంతఃకరణ శుద్ధి అయితే ఏం చిక్కింది? ఆనందం. ఆ ఆనందం మనకు చిక్తా ఉంటుంది. మరి ఇంకేం కావాలా? అన్నీ మనం ప్రయత్నం చేసేది ఏమిటికి? హ్యాపీ అనాలిసిస్, బ్లిస్, ఆనందానికి. మనకు ఆనందం చిక్తా ఉంది ఒకటి. రెండోది, మీరు లౌకిక కర్మాలని కూడా మీరు కర్మయోగ రూపంలో చేస్తే ఫలం చిక్కుందా లేదా? మీరు ఆఫీస్ వర్క్ కానీ కర్మయోగంలో చేస్తే మీకు సంబళం తీసుకోవద్దు చెప్తారు వాళ్ళు? లేదు. దాన్నే అర్జునునికి చెప్పిండేది, నువ్వు యుద్ధంని 2 తరాలు చేయొచ్చు. ఒకటి స్వధర్మ యుద్ధ, అందరూ చేసేది, నువ్వు మొదలు అనుకోనింది అదే. దాన్ని చేస్తే 2 ఫలాలు, ఒకటే ఫలము. ఏమది? గెలిస్తే రాజ్యము, చూస్తే స్వర్గము. రెండూను మంచిదే. స్వధర్మ అంటే ధర్మం ఇడీలే. చాలా బాగా పెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, స్వధర్మ అది. సో ఒక రాయి కొడితే ఒక పండు, చిక్తే రాజ్యము, తప్పితే స్వర్గము, 2 మంచిదే. స్వధర్మ. దాని కర్మయోగాలు చేస్తే ఒక రాయి కొట్టి 2 పళ్ళు కుదిరినట్ల. ఎట్లా? నీ స్వధర్మంలో ఏం చేస్తావు అది నువ్వు ఆఫీస్ పని చేసంటే సంబళం వస్తుంది. ఆ పోస్ట్ మ్యాన్ కర్మయోగ రూపంలో చేసిన సంబళం వస్తుంది, రేక్కొని చేసిన సంబళం వస్తుంది. దాన్ని ఎక్కడ నిలిచిపెట్టకేయాలి? ఆ పరం ఉండే ఉంటుంది. ఆవిడ ఇంకేమైతుంది? నీకు చిత్తశుద్ధి అవుతుంది కర్మయోగాలు చేస్తే, అప్పుడు నీకు ఆనందం చిక్తుంది. వ్యత్యాసం చూడండి. సో దీన్ని అవుట్ కోసము కర్మయోగికి కూడా ఇవన్నీ
సహజం కాదు. వానికి ఇంకా అహంకారం ఉంది, కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉంది. బట్ తక్కువైతా ఉంది, చాలా తక్కువైతా ఉంది. వెరీ మినిమల్. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మయోగ చేయాల్సింటే వాడు సత్వగుణము ఉండేవాడే చేసే కయ్యాలి, బేరవాడు చేసే కయ్యాలి. ఆమెను ఇంకా వానికి అయినంత ఫైనల్ లెవెల్లో ఉంటాడు. ఆ ఫైనల్ లెవెల్లో ఉన్నప్పుడు కూడా వానికి బ్రహ్మజ్ఞానికి ఇంత కొంచెం ఆనందం తక్కువ కావచ్చు. బట్ ఇంకా వీడికి అహంకారం ఉంటుంది. ఎలా ముక్తుడు కాలే, వీడు ఇంకా తాడు కనుకోలేదు, వీడి నిజమైన స్వరూపం కనుకోలేదు. అది గాఢ నిద్రలో కనుక్కోండేది వేరే, అది కూడా అనుభవమే. మరి విచారం వింటా వింటా ఎవరైనా ముక్తులైన వాళ్ళు ఉండరా? శ్రవణముని ఇంకా ముక్తులైన వాళ్ళు ఉండరా ఎవరైనా? నా ప్రశ్న. ఉన్నారు సార్. ఎవరు? యముడి దగ్గరికి వెళ్తారు. నచికేత. మరి మన మీద ఇన్ని మిమ్మల్ని నేను చెప్తాలే, నన్ను నేను చెప్పుకుంటా ఉన్నాను. 35 ఏళ్ళు ఇంకా ఇంటా ఉన్నాను, చదువుతా ఉన్నాను, చెప్తా ఉన్నాను. ఇవాళ ఇంకా ముక్తుడు కాలే అంటే నాకు ఇంకా కెపాసిటీ లేదు. మరి ఏం చేయాలా? సాధన కొడుతుంది, నాకు సాధన చేయాలా, అట్లా తీసుకోవాలా. నేను మాత్రం కాదు, సచ్చిదానంద సరస్వతి స్వాములు 50 ఏండ్లు నాకింత వాళ్ళు 3 పొద్దులు పుస్తకాలు చదివేది, రాసేది, చెప్పేది అంతా చేస్తున్నాను. వాళ్ళు ముక్తులు అయ్యేంట్లేదు. అనుభవం గుర్తు అవస్థాత్రయాలని. ఇంకా దాన్ని ఇంకనే సాధనలు మనము నెగ్లెక్ట్ చేసేట్లు లేదు దీనికోసం. ఓకే, సో ఇంతంతా మనము ఇవిట్లో చూసి అక్కడ వెనక చాప్టర్లో ఇవి ఇంత సారాంశము. ఐఎమ్ రియలీ హ్యాపీ యూ పీపుల్ ఆర్ నైస్లీ క్యాచింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇవిటికి పోతా ఉన్నా నేను. ఇప్పుడు ఇంకా కర్మయోగమా స్వరూపమేమి? కర్మయోగ అంటే దాని నిజమైన రూపమేమి? దాన్ని ఎలాగ చేయాలా అన్నీ మనకు గుర్తయింది. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తా పోతా ఉండరు. ఇప్పుడు వెనకలు చెప్పిండే దసారాంశాలంతా సేమ్ రిపిటేషన్ వస్తుంది కొంచెం. జ్ఞాని త్రిగుణాతీతుడై ఉంటాడు, అంటే నిస్త్రైగుణుడై ఉంటాడు. వాడ గుణాలు వానికి ద్వంద్వాల్ని మీరింటాడు, నిర్ద్వంద్వుడై ఉంటాడు జ్ఞాని. కర్మయోగికి వాడు ఇంకా ద్వైతంలోనే ఉంటాడు. వాడికి ఇంకా అహంకారం ఉంటుంది, కామక్రోధాలు ఉంటుంది, బట్ చాలా తక్కువైపోయి ఉంటుంది. వాడికి కూడా ఇవి ఏమీ చేసేలేదు అంటే చెప్తా ఉంటారు. జ్ఞానికి చిక్కే ఫలము వేదాల్లో ఏం చెప్తారు గొత్తా? ముక్తులైనకి ఎంత ఫలం చిక్కింది గొత్తా? మనం ఇమాజిన్ చేసే కయ్యాలి. ఇట్స్ ఇన్ఫినిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగ, జ్ఞానకాండము, కర్మకాండము అంటే కర్మకాండం లోపల యాగ, యజ్ఞ, హోమ, హవనాలు, అవుట్లోపల శృతిలో చెప్పే కర్మాలు, స్మృతి భగవద్గీతలో చెప్పే కర్మాలు, శృతి స్మృతి పురాణాలు, అది 18 పురాణాల్లో చెప్పేది. మీరు ఏమైనా చెప్పండి, లలితా సహస్రనామ, ఆనమ, ఈనమ. ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాళ్ళంతా ఆధ్యాత్మంలో సాధన చేసి పెట్టుకోండి, వాళ్ళకి ఎంత ఫలం చిక్కింది అంటే, ఈ బ్రహ్మజ్ఞాని ఓగనికి ఎంత ఫలం చిక్కింది, వీళ్ళిద్దరికి ఎంతెంత ఫలం చిక్కింది అంటే, వీళ్ళకు కర్మయోగాలనే చేస్తారు, అన్నీ చేస్తారు, ఇంకా ముక్తులు కాలేని పెట్టుకోండి. వీళ్ళకి చిక్కే ఆనందము ఎట్లాది అంటే, ఈ బ్రహ్మజ్ఞానికి చిక్కండి ఆనందము సముద్రంలో చెయ్యి అద్ది బాగా థర్మామీటరు షేక్ చేసినట్లు చేసి వాడు జుబుక్తే ఎంత చిక్కిందంటే ప్రపంచంలో చేసే వాళ్ళకి అందరికీ బ్రహ్మజ్ఞానికి ఇంకెంత చిక్కాలో చూడండి. వాడు ఆనందం ఎట్లుంటుంది. దిస్ ఈజ్ హైయెస్ట్ బ్లిస్. నిద్రలో మనం వీకెన్ కనుక్కోవచ్చు. మనం దానికి అంత బాగుండేది. మరి ఆ స్టేట్ వేకింగ్ స్టేట్లో ఉండాల, దాన్నే రియలైజ్డ్ అనేది. మనము ఈ శరీరంలోనే వ్యవహారం చేయాలా, ప్రపంచం చూడాలా. అప్పుడు మీరు ఏం చూసినా అన్నీ ఆత్మస్వరూపంగా కనబడుతుంది. ఇప్పుడు దాన్నే భావన చెయ్యి అంటే, యూ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ పరమాత్మ అంట. భావన చెయ్యాలా అంట. ముందుకంతా చెప్తారు అధ్యాయాలు, ఇవే సాధనలే వస్తుంది. అంతా వేరే వేరే తర సాధనలు చెప్తారు. ఇక్కడ కర్మయోగ హైలైట్ చేస్తారు. ఓకే, వానికి ఎట్లా
అంటే వాడికి చిక్కే ఫలం ఎట్లా అది జ్ఞానికి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంది. సముద్రంలో ఉండే నీళ్ళే నదీ రూపంలో హరిస్తూ ఉంటుంది. ఆ నీళ్ళకు ఈ నీళ్ళకు ఏమి వ్యత్యాసం లే. సముద్రానికింత నదీ నీళ్ళు తక్కువ. ఇప్పుడు ఆ నదీ నీళ్ళు మన ఊర్లో చెరువుల్లో ఉంటుంది. ఆ చెరువు నీళ్ళు అంటాము. మన ఇంట్లో బావిలో ఉంటుంది. బావి నీళ్ళు ఉంటాము. ఆ బావి నీళ్ళని నేను చేదుకొని మన కొండ ఈ వీటిలో పాత్రలో పెద్ద పెద్ద పాత్రలో అండాలు గిండాల్లో పెట్టుకుంటాను. దాన్నే చిన్న స్టీల్ పాత్రలో పెట్టుకుంటాను. దాన్నే లోటాల్లో తెస్తాను. దాన్నే ఉద్ధరణ తీసుకొని తిరుగుతాను. అంతే. మన కథ ఇట్లా. బ్రహ్మజ్ఞానికి సముద్రమే వాడైంటాడు. అట్లా అంత వ్యత్యాసం ఉంటుంది చూడండి. అంటే చెప్తా ఉండేది వాడికి లేకుండే ఫలాలే లేదు. మీరు ఏమైనా చేయండి అన్ని చిక్కేసి ఉంటుంది వాడికి. మా దాన్ని కంపేర్ చేసే కయ్యలేదు అంటారు. అయితే ఇక్కడ కర్మయోగంని ఇంకా చేయని ಯಾವುದೇ స్టెప్స్ ఉంటుంది. నేను చెప్పినా నేను ముక్తులు నెక్స్ట్ స్టెప్ కిందది కర్మయోగని ఇంకా నిత్య కర్మాలని ఇంకా కామ్యాకర్మని ఇంకా ధర్మం కింద కిందది న్యాయ నీతి పోలీస్ స్టేషన్ను కోర్టులు నేను చేసేది కరెక్ట్. అట్లా దానికింత కిందది స్వేచ్ఛా ప్రవృత్తి. సో ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా ప్రవృత్తిలో ఉన్నాము. స్వేచ్ఛా ప్రవృత్తి అంటే ఏమి? అసురీ గుణాలు, రాక్షస గుణాలు అతను. సో ఈ గుణాలు మీరు ఈ ఎవడెవడు ఎక్కడెక్కడ ఉంటాడో వాడు ఎంతెంత శుద్ధమై ఉంటాడో అంతంత బ్లిస్ వానికి చిక్తా ఉంటుంది. ఆనందము. ఇది ఆనందం గ్రేడేషన్. అతన్ని చూసుకొని పోవాలా అంతే. అవుట్ కోర్సుము బ్రహ్మజ్ఞాని కథ అది. కర్మయోగి కథ ఎట్లా వాడు చేసేదానికి వాడ ఫలము కూడా ఇలాగనే ఉంటుంది. అంటే వేరే వాళ్ళు చేసే అన్ని కర్మాల సుఖము కూడా వీడి చిక్కింటుంది. ఎట్లా చిక్కింది ఏంట? వస్తువులు చిక్కింది ఏంట కాదు. వీడు చాలా హై కాస్ట్లీ కారులో పారాడతాడు అంట కాదు. మీరు హై కాస్ట్లీ కారులో పారాడితే ఏం ఆనందం చిక్కిందో కర్మయోగికి వాడు ఊరికే ఉంటే ఆనందం చిక్కింది. హ్యాపీ అనాలిసిస్లో మనం దీన్నే నేర్చుకోండి. మనకి ఆనందం కావాలంటే ఐ షుడ్ డిపెండ్ ఆన్ ది ఆబ్జెక్ట్స్. నా ఇంద్రియాలపై డిపెండ్ కావాలా. కర్మయోగ చేసేదాన్ని ఇంకా ఇంద్రియాలపై డిపెండ్ కావాలన్నా? నో. ఆబ్జెక్ట్స్ పై డిపెండ్ కావాలన్నా? నో. లోపంతో మీకు ఆనందం. ఆ ఆనందము మీరు కర్మయోగాలో చేస్తే మీ మనస్సు క్లీన్ అయితే వస్తే ఆ ఆనందము కనపడిచే షురువైతుంది. మీ మిర్రర్ క్లీన్ చేసుకుంటే మీ ఫేసు ఎట్లుంటుందో అట్లా బాగా కనపడి షురువైతుంది కదా. అట్లా మీరు ఎంతెంత శుద్ధి చేస్తారో క్లీన్ చేస్తారో అంతంత బాగా కనపడిస్తుంది. అట్లే మీ అంతఃకరణ కర్మయోగాన్ని ఇంకా శుద్ధి చేస్తే ఆ ఏనుకలుండేది ఏమది? ఫేస్ కాదు, అది ఆనందము మీకు దక్కింది. దానికోసం కర్మయోగ చేయండి అంట పొగుడుతూ ఉండేది. ఇట్లా సాంఖ్య దృష్టి ముక్తులైన వాళ్ళు యోగ దృష్టి ఇవి రెండింటికి వ్యత్యాసం చెప్పి జ్ఞాని యావదాన పని చేస్తాడా వాడు నిష్కర్మ. మనం నిద్రలో ఉన్నప్పుడు ఏమైనా పని చేస్తామా? ఏమి చేశారా? మరి హాయిగా ఉంటామా లేదా అని. కర్మయోగి వాడుకు కూడా వానికి బ్రహ్మజ్ఞానికి ఏమైనా కర్మాలు బంధనం చేస్తుందా? చేశారు. కర్మయోగికి బంధనం చేస్తున్న వాడుకు చేసేలేదు. ఎలా? జ్ఞానికి తాడు కనుక ఉండేదాన్ని ఇంకా వానికి పాముది భయం లేదు. బట్ ఇక్కడ కర్మయోగికి వాడు కర్మయోగం రూపం ఇంకా చేసేదాన్ని ఇంకా వాడుకు కూడా బంధనం చేసేలే. ఇప్పుడు ఆగామి కర్మ చేస్తాడు, వాడికి అది బంధనం చేస్తుందా? చేసేలే. బంధనం అంటే ఏమి? వాడేమైనా ఫల పెట్టుకొని అవన్నీ చేస్తే తిరగా దాన్ని అనుభవించేకి పుట్టేకి మంచి చేస్తే స్వర్గము, ఇక్కడ అక్కడ స్వర్గం అనుభవించాలా, ఇక్కడ నరకం అనుభవించాలా? అక్కడ స్వర్గం అనుభవించాలా, ఇక్కడ సుఖం అనుభవిస్తాము. మనం ఏమైనా చెడ్డు చేస్తే అక్కడ
నరకం అనుభవించాలా, ఇక్కడ దుఃఖం అనుభవిస్తాము అట్లా. సో వాడుకు పనిలు కట్టేసేలేదు, సంసార బంధనం ఇంకా వాడు విడిగడే ఉంటాడు. సంసారం ఉంటే ఏమి ఇక్కడ పెండ్లాము బిడ్డను చూసుకునే సంసారం చెప్తా లేదో మరి ఏమి? ఈ శరీరం నేను అనుకునేది సంసారము. ఇది శంకరాచార్యుల స్టైల్. మనం అనుకోండి అయ్యో వాడు సంసారస్తుడు, వాడికి పెండ్లాముంది, బిడ్డుంది, కష్టం ఉంది. అది కాదు. ఈ శరీరం నేను, ఈ శరీరమే నేను అనుకుంటే అదే సంసారం. అది విడుదలైతా ఉంటుంది. బ్రహ్మజ్ఞానికి కంప్లీట్గా అయిపోయి ఉంటుంది, మనకు బాగా కొత్త అయిపోయి ఉంటుంది, లేనే లేదు అంట. బట్ కర్మయోగికి విడుస్తా పోతాడు. దీన్ని ఈ శ్లోకాల లోపల బాగా చెప్తారు. ఇవి 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్, దీన్ని కట్ చేసుకోవాలి ఎప్పుడు. నాకు నోట్కి ఒకటే వచ్చేది, అది పైన లైన్ మాత్రం వస్తుంది, కింద లైన్ వచ్చేలే. కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన. ఏ అర్జున, నీకు ఈ కర్మం చేసే మాత్రం అధికారమే వర్తు, ఫలంలో కానీ నేను చేశాను కానీ అధికారం లేదు. నువ్వు అనుకో నాకు ఫలం కావాలంట, చిక్కల కదా మయప్పుదా కదా. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తామేమో, పేషెంట్కి వాసి కావచ్చు, లేకుండా వచ్చి ఇంకా సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, యాక్షన్ అయిపోతుంది, రియాక్షన్ కావచ్చు, ఏం చేయాలి? ఎన్నోసారి పెన్సిలిన్ ఇస్తే చచ్చిపోతారు. అట్లా నేను జమీన్ పెరిగిస్తాను, నాకు ఫలం దావాలనేది ఏం లేదు, నా చేతిలో ఉందా? దానికోసము ఇది కరం, నీకు కరం చేసే దాంట్లో మాత్రం కర్తవ్యమే వర్తో, రిజల్ట్ ఫలంలో లేదు. మీరు ఎప్పుడు దీన్ని ఇచ్చినండి, చూడండి మీ మనసు ఎంత సంతోషమైంది, ఇక్కడే ఆనందం చెంది. అట్లా అనుకొని నేను నా చేతిలో కర్మం ఫలం లేదు అనుకోందే, నేను యద్వతత్వ కర్మ చేస్తే పాయాలి. అకర్మ వికర్మాలను విడిచింటే ముందు చెప్తారు ఒక రూల్స్ ఉండి. ఆమెను ఇంకా మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగస్వస్త కర్మణి అంటానింది. ఇది వీటికి అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2వ శ్లోకము యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధా సిద్ధో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, నీకు కర్మంలో అధికారం లేదు, ఫలంలోపన లేదు. నువ్వు ఆ కర్మానికి సర్వెంట్ కాకూడదు. నేను కర్మం చేస్తాను అంటే దానికి ఏమంటారు, సర్వెంట్ కావద్దు. నీకు అకర్మం అవుట్లోనా నీకు సంఘం కాకూడదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనమే అక్కడే చూస్తామంట. ఈ శ్లోకం లోపల జ్ఞానికి కర్మము యాల బంధకం అయ్యలేదు అనేది, కర్మయోగికు కూడా వాడుకు కూడా బంధనం అయ్యలే ఎట్లా అనేది చెప్తా ఉంటారు. ఈ బాలగంగాధర్ తిలక్ అంట గీతా రహస్యం అంట రాసిండారు. వీళ్ళు ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. బాలగంగాధర్ తిలక్ వినింటారు, మీరు చదివింటారు. వాళ్ళు చెప్తారు, ఈ మంచానికి కానీ ఒక చైర్కి కానీ 4 కాళ్ళు ఉంటుంది. అట్లా ఈ కర్మయోగకి 4 కాళ్ళు ఉంది అంటారు. దాన్నే మనం ఎప్పుడు చెప్తా ఉండేది. మొదలనే పాయింట్ ఆ 2 శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకు కర్మంలో అధికారం లేదు అంటని కర్మాల్ని విడికూడదు మనము. జ్ఞానికి వానికి సహజంగా కర్మాలు ఉండలే. ఎట్లా చెప్పింది నేను, అవిద్య కామ కర్మ క్రియ. జ్ఞాన కామం లేదు, కామం లేకుండా ఇంకా కర్మం పడిపోతుంది. కర్మం ఎప్పుడు లేదో జన్మం లేదు. ఇది వాళ్ళకి రివర్స్ అయింటుంది అంటే చెప్తా ఉండేది. ఎందరో ఏం చేస్తారు, బ్రహ్మజ్ఞానికి కర్తవ్యాలు లేదు, కర్మం లేదు అనింతే కొందరు సన్యాస దీక్ష తీసుకొనేస్తారు. సరికాదు అది. ఊరూరికి సన్యాస దీక్ష తీసుకుంటే అయ్యలేదు. బట్ కొందరు ఏమిటి తీసుకుంటారో అడగండి మీరు, ఏమిటి తీసుకుంటారేంట. కొందరు చెప్తారు, నాకు ఎవరు ఇస్తారు వీటిని,
వాళ్ళకి బిడ్డీకుండే దాన్ని ఇంకా వీళ్ళు సన్యాస దీక్ష తీసుకోండిది. ఆమెనికి ఇంకొకరు వస్తారు, వివేకానందులను కొందరు అడుగుతారు, స్వామి స్వామి నాకు సన్యాస దీక్ష చేయండి అంట. నీకు యాలు కావాలా చెప్పు అంటే వాళ్ళు, స్వామి నాకు భిక్షం చిక్కింది, నేను సన్యాసి బట్టలు వేసుకొని ఎక్కడైనా పోయి భిక్షాంతి ఏంటి నాకు భిక్షమిస్తారు అంట. అప్పుడు వివేకానందులు చెప్తారు, నీ భిక్షాం కోసం సన్యాస దీక్ష తీసుకోవద్దు, నీకు అట్లే అన్నమిస్తాం దా అంటారు. సో మనము సన్యాస అంటే ఏమి సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకనే స్టార్ట్ అయింది చూడండి, కర్మయోగ ఇట్ ఇస్ సన్యాస. కర్మయోగాని చాలా పొగుడుతారు. ఇప్పుడు చూడండి 2వ అధ్యాయంలో ఇంకా కంప్లీట్ కాలే, 3, 4, 5, 6, 7 అన్ని అధ్యాయాల్లోనూ కర్మయోగాన్ని మ్యాగ్నిఫై చేస్తూ వస్తారు. చూడండి, మీరే చూస్తూ వస్తారు, అంత మంచిది కర్మయోగ అంటే. అట్లా అది కొందరు భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోక కర్మయోగ మా ఎట్లా వాళ్ళు చేసేది కాదు, మేము చాలా పెద్ద జ్ఞానీలు, మేము ఊరికే వింటా ముక్తులైపోతాము. ఇది చైల్డిష్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ సరిలేదు, ఇది అయ్యేకి సాధ్యమే లేదు. కొందరు అట్లా సన్యాస తీసుకొని ఇస్తారు, అట్లా తీసుకోకూడదు. మరి సన్యాసం అంటే ఏమి? సన్యాసం అంటే నాట్ అవుటర్ చేంజింగ్ క్లోత్స్. ఊరికే బట్టలు వేసుకొని నడిస్తే మనం సన్యాసి అయ్యలే. అది యాక్చువల్లీ ఇన్నర్ థింగ్, అంటే ఆ మనసుకు సంబంధపడినది సన్యాసము. సన్యాసము అంటే ఏమి? సన్యాస అంటే త్యాగము. మీరు భగవద్గీత అంటే ఏమనుకుంటారు? గీత 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 త్యాగ 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 త్యాగ. మీరు భగవద్గీతని జోరుగా అట్లే చెప్తా పోండి రిపిటేషన్గా, త్యాగ త్యాగ అంటే అయింది. ధర్మము త్యాగము. దయయిల్లదా ధర్మ ಯಾವುದಯ್ಯ. దయే దయే ప్రీతి వాత్సల్య ప్రేమ సహనే తాಳ್మె అనుకంప క్షమే దయే, ఇది లేకుండేది ధర్మం కాదు. మీరు ధర్మం తీసుకోండి, కర్మం తీసుకోండి, కర్మయోగ, భక్తి యోగ తీసుకోండి, మీరు ಯಾವುದೇ తీసుకోండి, అక్కడ అది ఉండాల. సో ఊరికే ఇక్కడ మనస్సు ఇది. మరి ఏమది? ఇన్నర్ చేంజెస్ అంటారు కదా, అది ఏమి అంటే మనకి సన్యాస దీక్ష తీసుకోవాల్సిన అర్థం ఏమిటంటే, ఊరు కేరి చింతే చాలు నాకి. ఊర్లో కేరి, కేరి అంటే మీకు ఈ అంటే మీకు అర్థమైనేమో ಗೊತ್ತలే, ఇది కన్నడ వర్డ్. స్వాములు రాసిండారు, అదొక పద్యం తర రాసిండారు. ఊరు ప్యాట్లు దాని చింత ఇడిచిందే 3 పొద్దులకు నాకు రాముడు కావాలా. ಊರು ಕೇರಿಯ ಚಿಂತೆಯು ಸಾಕು 100 ಬಾರಿಗೂ రామనే ಬೇಕು అనిపించల్లా సన్యాస తీసుకోవాల్సింటే. చాలా జనాలు ఏం చేస్తారు అంటే, సన్యాస తీసుకోందే దేవస్థానాలు రన్ చేసకపోతారు, ఆశ్రమాలు రన్ చేసకపోతారు. దానికి సన్యాస బట్టలు వేసుకోవాలేమే. మన ఇట్లా తెల్ల బట్టలు వేసుకోనో, లేకుంటే ఇట్లా బట్టలు వేసుకొని ఆశ్రమ కానీ ఇప్పుడు మేము రన్ చేస్తా ఉన్నాము, సన్యాస బట్టలు వేసుకోనమా? లేదు. మరి సన్యాస దీక్షలు ఎత్తుకునేది ఏమిటి అంటే, వాళ్ళు తీసుకునేది మన శాస్త్రంలో చెప్పిండేది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సన్యాస అంటే చెప్పిండేది ఇట్లా స్టెప్ బై స్టెప్ పోవాలా. లేదు నాకు ఆ యోగ్యత ఉంటే, క్వాలిఫికేషన్, ఐ కెన్ గో ఒకేసారి లాంగ్ జంప్. మరి ఏముండాల క్వాలిఫికేషన్? నాకు సాధన చతుష్టయ యోగ్యత ఉండాల. సాధన చతుష్టయ యోగ్యతలో ముఖ్యంగా నాకు దేవుడే కావాలా అనేది ఉండాల, ఒకటి. రెండోది శుద్ధ సత్వాలుగా ఉండాలి వాళ్ళు. శుద్ధ సత్వము, సత్వగుణానికి ఇంత సాన ఇంత వాళ్ళు ఇంకా ఆ ముట్ల అయ్యేదానికి కొంచెం మెట్ల కింద ఉంటారు అంతే. అట్లా వాళ్ళు సన్యాస తీసుకోవాలా. ఆమెను ఇంకా మొదలే కర్మయోగ చేసుకొని రావాల వాళ్ళు. ఎలా అంటే సత్వగుణాలు ఉన్నోళ్లే కర్మయోగ చేసేకేది. ఎవరు కర్మయోగ చేస్తారో వాళ్ళ చిత్తశుద్ధి సానా అయిపోయి ఉంటుంది. వాళ్ళకి సానా చిత్తశుద్ధి అయిపోతే ఆనందం చిక్కింది అండి, ఆనందం కాదు. మరి నాకు ప్రాక్టికల్గా జీవనంలో ఏమేం కావాలా? నా పని పడిపోవాలా,
నేనేం పని చేస్తానో దుడ్డు సంపాదించేసేది తనకు ఆసక్తి ఉండలే. నాకు ఇట్లా ఆయా అని చెప్పుతున్నా మీకు. 3 ఏండ్లు నేను క్లినికే ఓపెన్ చేయలేదు. ఇట్లు కావాలా. అదే మొదలు నేను ఎంత అటాచ్‌మెంట్ ఉంటే నా పనులకు నా బహుదినం రజా ఇస్తా ఉండలే. ఇట్లా అయ్యే కారణం ఏమేంటే ఆ ముముక్షత్వ. నాకదే కావాలా మతేం వద్దు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ పనులు చేస్తాను. బట్ నాకు ఆ అటాచ్‌మెంట్ లేదు. తాదాత్మ్య లేదు. అయితే పోతే పాయే. బట్ ఇంకా బాగే అయితాంది. నా ఫ్రెండ్స్ చెప్తారు. కాదురా నువ్వు నీ పనంతా ఈడిస్తావు. సరిగ్గా పని చేసేలేదు. నీకు 3 పొద్దులు దీంట్లో ఉంటావు. నువ్వు బాగున్నట్లు మేము బాగలే కదరా అంట వాళ్ళు. ఎంత అప్రిషియేట్ చేస్తారు. నేను చెప్పేది అబ్బా దేవుడిని పెట్టుకుంటారా. మీరు ఈ దుడ్డు, గిడ్డు, పెండ్లాము, బిడ్లు, సంసారము, లైఫ్ ఇన్సూరెన్స్ దీన్ని పెట్టుకొని మనం ఏడిస్తే ఇంతరా దీని కథ అంట నేను వాళ్ళకి చెప్తా ఉంటాను. ఇది కావాల మనకి. పనులు పడిపోవల్ల. ఎట్లా పనులు? లౌకికము, లౌకిక, వైదిక కర్మాలు అంతా పడిపోవల్ల. నాకు ఈ స్వర్గం కానింటి సాధించేసేకపోయలేవాడు. నాకు ఈ పుణ్యం దానేంటి చేసేకపోయేలే. నాకు ఈ పేరు దాని అవన్నీ కింద ఐటమ్స్ పైడ్చింటుంది. కర్మయోగ చేస్తున్నప్పుడు వాడికి ఎప్పుడు అంతఃకరణ శుద్ధి అవుతుందో అప్పుడు వాడు మనస్సు అవతల తిరుగుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచం అక్కడికి పోవాలా, అది చూడాలా, ఇది చూడాలా, అవి ఎంజాయ్ చేయాలా, ఇవి ఎంజాయ్ చేయాలా, దాన్ని అనుభవించాలా, దీన్ని అనుభవించాలా, అవన్నీ పడిపోతుంది. మరి ఏమైతుంది? బా వానికి బాహ్య ప్రపంచం పోయే బదులు వాడిది అంతర్ ప్రపంచంతో జర్నీ అవుతుంది. ఆత్మతో పోయే శురువైతుంది. కర్మయోగానికి ఇది కావాలా? ఏం కావాలా? బాహ్య దృష్టిపై అంతర్దృష్టి కావాలా. అప్పుడు వానికి ఆ కర్మయోగ బాగా అంటే కర్మాలు ఫస్ట్ పడిపోవల్ల. ಯಾವ కర్మాలు పడిపోవాలా? సన్యాసాశ్రమంలో చేసే కర్మాలు చేయకూడదు. గృహస్థాశ్రమంలో చేసేది చేయకూడదు. ఒకటి ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను కదా, మరి ఎట్లా? ఇప్పుడు బ్రహ్మజ్ఞాని 4 ఆశ్రమములు ఎక్కడ కావాల్సిన ఉండొచ్చు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు అంటారు. ఆశ్రమాలు ఇవి చెప్తుంది కదా, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. వర్ణాలు ఉంటే ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు కానీ 4 ఆశ్రమాలు కానీ బ్రహ్మజ్ఞాని ఎక్కడైనా ఉండొచ్చు. కర్మయోగి కావాల్సిన ఎక్కడ కావాల్సిన ఉండొచ్చు. దానికోసరము అట్లా ఇప్పుడు నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను. సన్యాసి మాదిరి జీవనం చేయొచ్చు. బట్ మనం చేసే పనిలో అటాచ్మెంట్ ఉండకూడదు. అట్లా ఇది మనకు కావాల్సినది. సో ಕರ್ಮಯೋಗ అంటే ಅಂತರ್ಮುಖತ್ವದ వల్ల ಮತ್ತೆ ಯಾವ పనుల్లోనూ అటాచ్మెంట్ ఉండకూడదు. అంతర్ముఖత్వ. ఈ అంతర్ముఖత్వ వస్తే వాడు ఏం చేయాలా? వాడిది పని వేరే ఇవి కాదు. సన్యాసిది నిజమైన పనులు ఏమి అంటే ముక్తయ్యే వరకు వాడు సన్యాసిగా ఉండాల. ఒకటి. రెండోది సన్యాస తీసుకొని పోకూడదు. చాలా కష్టము. అది తీసుకుంటే మధ్య దానికి ప్రాయశ్చిత కర్మ లేదు. దానికోసమే సన్యాస దీక్ష చాలా జనాలు 70 ఏండ్లు 80 ఏండ్లు వాళ్ళకు కొనుక్కొని ఆయుస్లో తీసుకునేది. సచ్చిదానంద సరస్వతి స్వాములు 68 70 ఏండ్లలో వాళ్ళు సన్యాస దీక్ష తీసుకోండేది. మా మాతాజీలు గురువులు 80 ఏండ్లోనూ ఏమో తీసుకోండి వాళ్ళు. అది అవుటికే ఎలాంటి చాలా నిష్ఠೆ ఉండాల, చాలా కష్టం ఉంటుంది. అవుట్లోపున వాపసు వచ్చే కయ్యలేదు, దాకూడదు. అవన్నీ మీకు చెప్పింది. ఆ ಥರ ಕರ್ಮಯೋಗ చేస్తే సన్యాస కావాల్సింటే ఇవన్నీ కావాలా కర్మయోగ. ఆవనిక అంతర్ముఖత్వ. అంతర్ముఖత్వం అంటే ఏమి? వాడు ఈ ఊరికేరి చింత సాకుంటాం అన్ని పనులు ఇడిచేసిందే ఏకాంతము మౌనము. వాడు ఒకడే ఉండాలా, మౌనం చేయాలా, ఏకాంతంగా ఉండాలా. మరి ఏకాంతంగా వండుకొని ఏం చేయాలా అంటే 3 పొద్దులు శ్రవణము దాన్నే వింటుండాలా, లేకుంటే మననం చేస్తుండాలా, లేకుంటే ధ్యానం చేస్తుండాలా, లేకుంటే జపం చేస్తుండాలా. ఇది ఏ పని. దాని చేతిలో మధ్య సాధనలు, సహకారి సాధనలు, యమనియమాలు, భగవద్గీత 13 అధ్యాయంలో చెప్పే అమానిత్వాది సాధనలు, ఇవన్నీ మనం చూస్తాం 13 అధ్యాయంలో. అవన్నీ సాధనలే. 18 అధ్యాయంలో బుద్ధి విశుద్ధాది సాధనలు. ఇవి చేస్తుండాలి వాడు. ఇవి మనసుని ఇంకా చేసేట్లది, చేతులని ఇంకా చేసేది కాదు.
అన్ని కర్మాలు పడిపోయి ఉంటుంది. వీడు ఇంతే పని చేయాలి అంతే. వానికి సన్యాస అంటారు. నాకు ఇది చేసే కెపాసిటీ ఉంటే ఐ షుడ్ గో, అదర్వైజ్ ఐ షుడ్ నాట్ గో. మరి ఈ కెపాసిటీ వచ్చే ఫస్ట్ ఎత్తుకుంటానే ఏం చేయాలా? అర్జునునికి నువ్వు ఫస్ట్ కర్మయోగ చెయ్యి. నీకు ఆ కర్మయోగ చేసి దాన్ని ఇంకా స్టెప్ బై స్టెప్ నీకు ఆ యోగతలు వస్తుంది అంట చెప్తాడు. సో ఇంత మీకు ఇవన్నీ అర్థమైంది. ఎన్నో జనాలు ఊరికే కర్మ సన్యాస అంటే వాళ్ళు బట్టలేసుకొనిస్తే నేనేమి చేయక ఉండొచ్చుంటారు. అయ్యలే వాళ్ళు ఈడుతున్నాను, వాడు మనసులో పనులు నడుస్తూ ఉంటుంది, చెడ్డు పనులు నడుస్తూ ఉంటుంది, చెడ్డుది థాట్స్ వస్తూ ఉంటుంది, ఉపయోగం లేదు. దాన్ని ఇంకా అట్లా చేసేకపోకూడదు. వాడు చూసింది ఇప్పుడు బ్రహ్మజ్ఞానిలు ఎట్లుంటారో ఊరికే ఉన్నట్టుంటారు కొందరు. ఇప్పుడు రమణ మహర్షిలు ఎట్లుంటా ఉండరే. మనం బెళగెరే కృష్ణశాస్త్రిలు పోయేసింది అక్కడ చూసుకొని వచ్చింది, అదొక సోంబేరి కట్టే అంటారు వాళ్ళు. వాడొకడు ఊరికే ఇట్లా పడుకో ఉంటాడు, 3 పొద్దులు తినుకునేది పడుకునేది. అక్కడ వయ్యారు జనాలు వచ్చింటారో వాళ్ళు ఏమి పని చేసేలే, ఏమీ లే, ఊరికే కూర్చో ఉండేది కళ్ళు మూసుకొని. సోంబేరి కట్ట అంట అనేసింటారు వాళ్ళు. 6 నెలల ఇంకా వాళ్ళకి కొత్తాయి అది ఏమీ నిందే. వాళ్ళు హీజ్ కొనాకి వచ్చి వాళ్ళ కథ ఇంకెప్పుడైనా చెప్తాను. బెళగెరే కృష్ణ శాస్త్రిలో అంట ఇట్లా వాళ్ళంతా మనం మీట్ చేస్తూ ఉండాల. ఎవరికి కర్తృత్వ బుద్ధి ఉంటుందో వాళ్ళు రాజస ప్రకృతి జనాలు. మనం ఊరికి సన్యాస దీక్ష తీసుకోకూడదు, కర్మ యోగని ఇంకా శ్రేయస్సు అవుతుంది అనే వీటిలోపల ఇంత అర్థం ఉంది. మనము ఫలాలు చేసే అంటే దానికి అధికారం ఉండకూడదు. నేను ఈ ఫలం చేసినాను, నాకు ఈ ఫలం, నేను ఈ పని చేసినా నాకు ఫలం కావాలను, అది మస్తుగా మనం మాట్లాడినాము. ఈ అజ్ఞానికి ఇంకొక హెచ్చరిక ఏమప్ప అంటే కర్మ చేయాల ఫలం కోసం కాదు. కర్మ చేసేదానికి మనకి శ్రేయస్సు అయితే దానికి ఫలానికి మనం అధికారం కాకూడదు. మరి శాస్త్రంలో నా కర్మానికి ఫలాలు చెప్పలేదా? చెప్పిండారు, వస్తుంది. మరి మీరియాలు యోచించేస్తారు, దాంతో మీ మనసొద్దు. జ్ఞానికి కర్మబంధనము తప్పై ఉంటుంది వాళ్ళకి. అయితే ఎవరు ముముక్షులై ఉంటారో, నాకు దేవుడే కావాలనుకుంటారో వాళ్ళు కూడా జ్ఞానీలు మాదిరే కర్మాలకు ఆశపడకూడదు, కర్మ ఫలానికి ఆశపడకూడదు. దానికోసమే వెనకల ఈ పైన కర్మంని పొగిడే దానికోసము దాని కింద కర్మంని కొంచెం కీడుగా చూసింటారు, తెగిడింటారు. అంటే దాన్ని డిస్కరేజ్ చేసింటారు. డిస్కరేజ్ చేసేది పైన దాన్ని పొగిడేదానికి, పైనది మీరు ఫాలో చేయండా, కిందది మీరు ఇడిచిడండా అంట. అంటే ఇప్పుడు వెనుకలు వాళ్ళు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను కదా. ఆ తరం మీరు వచ్చాయంటే కర్మయోగకింత కింద ఇంకొకటి నిత్య కర్మాలకింత ఇంకా కింద కామ్యకర్మాలని తప్పనేలే. బట్ కర్మయోగ అన్ని స్టెప్స్ చూపించేస్తారు. మీరు మాలకు పోతే అన్ని మాలు మీ ఎదురు పెట్టేస్తారు. జ్యువెలరీ షాప్కి పోతే, డైమండ్ షాప్కి పోతే మన కెపాసిటీ చూసుకొని ఇంత ఉంది, మీ కెపాసిటీ ఏమో దాన్ని తీసుకోండా అంటారు. అట్లా మన ఎదురుగా అన్ని పెట్టేస్తారు. ఆ తరం అవుట్ కోసము కర్మయోగంని పొగుడురి అంటే ఇక్కడ కామ్యకర్మంని తెగుడురి అంట కాదు. అది దీన్ని కర్మయోగ మనకి హైలైట్ చేసేదానికి దాన్ని తెగిడింటారు. శాస్త్రంలో అంతే పడుతూ యావదని చేసేదే. మనకు ఆ యోగ్యత లేదు ఉంటూ వాళ్ళు ఏం చెప్తారు, నాకు ఇంకా కర్మయోగ చేసేకొచ్చాలే, నాకు ఫలాలు కావాలా, నేను అనుభవించాలా, నాకు ఇక్కడే సుఖం ఉంది అంటే గోహేడ్. మరి ఎట్లా చేయాలా? దేవుణ్ణి చేర్చుకొని చెయ్యి. కామ్యకర్మ దేవుణ్ణి చేర్చుకొని చెయ్యి. ఎలా అంటే వాడిని ఏమైనా దేవుడు ఉంటే చేర్చుకోవద్దు ఉంటే ఇడి చేస్తే వాడు వీరప్ప అయిపోతాడు, స్వేచ్ఛ ప్రవృత్తికి వచ్చేస్తాడు. దానికోసము నువ్వు దేవుణ్ణి మెత్తగా చేర్చుకొని చెయ్యి, నీకు ఫలము చిక్కింది, నీ అంతఃకరణ శుద్ధి అయిపోతుంది. నీకు దేవుడు కావాలంటే ముందరికి ఆశ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకోవాలి, మనం ఎక్కడున్నామో, మనం ఇప్పుడు ఇక్కడి ఇంకా ఎక్కడికి పోవాలా, ఇవన్నీ మన ముందర పెట్టేస్తారు. మనము కర్మం ఫలం కావాలా అంటే దానికి స్వాములు ఒక విచారం చెప్తారు.
ఒకడు ఉంటాడు, చాలా బడవుడు వాడు, ఈ బట్టలు నేసేవాడు. ఒకసారి వాడు పని చేసి చేసి బేజారైపోయి ఇంట్లో కష్టాలు సుఖాలు దుఃఖాలు అనుభవించి ఊరు అవతల పోయిందే ఒక పాడు మంటపం ఉంటుంది. ఆ మంటపంలో పడుకో ఉంటాడు. యోచనలు వానికి తినేకు ఉండాలి, అన్నీ ఉండాలి ఇట్లా. అక్కడిని ఇంకా ఒక ఆకాశవాణి దానికి అది వినపడిస్తున్న వాడికి ఏమంటా అంట, కాతయ్యని బెట్టి చేస్తావా, కాతయ్యని బెట్టి చేస్తావా అంట 2 సార్లు వినపడిస్తుంది. వానికి దిగులైతుంది, ఏమి దైమో భూతమో అనింది. కొనకు వాడు వాపసు వచ్చేస్తారు. ఇంటికి వచ్చింది, ఏమిది కాతయ్యని బెట్టి చేస్తావా బెట్టి చేస్తావా అంటా ఉంది అనింది. ఇంకొకసారి ధైర్యంగా పోయింది, అక్కడ పడుకుంటాడు. తిరిగా అదే మాట వస్తుంది, కాతయ్యని బిట్టి చేస్తావా అనింది. అప్పుడు వాడేం చేస్తాడు, ఊ అంటాడు. అని తక్షణం అక్కడ ఒక గోడ పగిలిపోయిందే, ఒక రాశి, ఒక కుండంతా, ఒక ఈ పాత్ర ఉంటుంది కదా తామ్రం పాత్ర, అంత నిండుకు బంగారు ఉండేది చిక్కింది. అప్పుడు మనకు అర్థమైంది, ఓహో బంగారు చిక్కింది అనింది. ఇప్పుడు మనకు నిద్ర వస్తలేదు. వాడు ఏం చేసే దాన్ని రాత్రే వేరే ఊరికి పైడ్చా, దాన్ని అమ్మిడిచి బాగా జీవనం చేసుకొని సుఖంగా ఉంటాము, నా కష్టాలంతా పైడిస్తున్నాయంట. దాన్ని వాడిని తలపైన పెట్టుకొని కష్టం పొడి చాలా దూరం నడుచుకొని పోయా. ఊర్లో ఉంటే అందరికీ గుర్తయిపోతుంది, దొంగ ఎత్తుకొని ఇస్తారు అనిందే. గుర్తులేకుండా నడుచుకొని పోయా. తెల్లవారుని ఇంకా రాత్రి వరకు నడుచుకొని పోయినాడు. ఆయాసమైంది. ఇక్కడెక్కడో ఊరికి పోవాలా, అక్కడ ಯಾವುದೋ ఊరు చిక్కే. అక్కడ ఊర్లో అందరింట్లోనూ అడిగాను, పడుకోనికి ఒక జాగా ఏంటంట అంట. ఎవరు లేదు ఉంటా ఉంటారు. కొనాలో ఎక్కడో ఒక ఇంట్లో వస్తే వాడు, నా దగ్గర జాగా లేదు, అయితే నేను ఆవులు కట్టినాను, అక్కడ కావాల్సింటే పడుకో అంటాడు. సరే అంట వీడు పోతాడు. సరిగ్గా ఆహారం లేదు, తిండి లేదు, నడిచి ఆయాసమైంది. వాడి చేత జాగా ఇచ్చే కదా అంట అనిందే. ఎట్లో ఇక్కడ పడుకొని తెల్లవారు లేసిపోతాము అనిందే. ఆ వాడు ఆ పాత్ర ఉంటుంది కదా, తల దగ్గర పెట్టుకొని పడుకుంటాడు. ఆయాసమైన దానిక పడుకొనేస్తాడు, బాగా గొరకలు కొట్టుకొని పడుకుంటాడు. ఆ ఇంటి యజమానుడు రాత్రి పొద్దు పడుకోనే మొదలు ఆ వాకెండ్లంతా చూసి అన్నీ చూసి పడుకొనే హ్యాబిట్. వాడేం చేస్తాడు, అవుట్కి వచ్చి చూస్తాడు, ఏం వీడేమో ఇది ఈ బిందుగో పెట్టుకుంటాడు. అది ఏం పెట్టుకుంటాడో అంట చూస్తే అంత బంగారు. వాడేం చేస్తాడు, దాన్ని ఎత్తుకొని పరారి పైడిస్తాడు. వీడికి తెల్లవారి మెలకైతుంది. తెల్లవారు మెలకైన తక్షణం అయ్యయ్యో నా పాయనే ఏంట నోరు కొట్టుకుంటూ ఉంటాడు. చుట్టుముట్లో ఉంటాడు, అందరూ వస్తారు. అందరూ వచ్చినప్పుడు మాట్లాడతారు, ఏం కథ అంటానింది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఇంటి ఓనర్ వచ్చిందే వాడి పేరు కాతయ్య అనేది. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో కాతయ్యకి బిట్టి ఇస్తావా, నువ్వు తీసుకొని పోయి ఇస్తావా అంట దాని అర్థము అనిందే. వాడు సిగ్గుపడుకొని వాపసు వస్తాడు. మనము పనుల్లోపున ఫలం కావాలా అనేవాడు మనకు అది ఇంత అంట. ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ఉండారు. దానికోసము అశరీరం అని చెప్పేది అది. దానికోసం మనం ఫలం కోసం కర్మం చేసి పోకూడదు. చేస్తే ఏమవుతుంది, వీని గతి అవుతుంది అంటారు. అట్లతే 3వ పాయింట్, మొదలనే పాయింట్ ఏమి, కర్మం చేసేకి అధికారం ఉంటే వర్తో ఫలంలో నాకు అధికారం లేదు. కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కదాచన. రెండో దాంట్లో ఫలంలో నాకు అధికారం లే, మా ఫలేషు కదాచన, ఫలంలో అధికారం లేదు. రెండో చెప్పుద్ది. ఇప్పుడు 3వ పాయింట్, కర్మఫల హేతు ఆగబారదు అంటే కాకూడదు. అంటే దానికి మనము సర్వెంట్ కాకూడదు అంటే చెప్తారు. దాని అర్థం ఏమి, మనం ఎప్పుడు ఫలము ఆశ పెట్టుకొని కర్మం చేస్తామో దానికి మనము సర్వెంట్ అయిపోతాము. సర్వెంట్ అంటే ఏమి, ఇప్పుడు నాకు అదేమో ఫలం కావాలా అన్నప్పుడు నాకు అది జన్మాంతరం తీసుకొని పడిస్తుంది. నాకు ఆ ఫలం కావాలా, ఆ ఫలం అనుభవిస్తాను. అనుభవించి ఇంకా ఏమవుతుంది, మన మనసులో చిత్తంలో దాని సంస్కారం అయింది. ఆ సంస్కారం అయింది తిరిగా నేను అనుభవించే పుట్టుదవల, మంచిది కానీ చెడ్డది కానీ రెండు అంతే. సో ఈ సైకిల్ రిపీట్ అయింది. ఈ సైకిల్ రిపీట్ అయ్యడానికి కారణము అవిద్య, కామ, అవిద్యనే అజ్ఞాన, అవిద్య, అజ్ఞాన, అధ్యాస, రాంగ్ నాలెడ్జ్ అన్నీ ఒకటే. కామ,
కామంని ఇంకా కర్మ, కర్మంని ఇంకా క్రియ, క్రియ ఇంకా జన్మం. ಇವತ್ತು ಪುನಃ ಮುಸ್ತಾ ನಾನು ಕೊಯ್ಯಲ್ಲ నాకు రాత్రి టీప్ లోపల పెట్టలేదు ఎలా వచ్చే అదే కొనుక్కుంటలే వచ్చే పెట్టలే అక్కడే పెట్టలే ముట్ట పెట్టలే ఏంటి సో ఇది మనము ఫలం ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి దాన్ని అనుభోగిస్తే చూడండి, కర్మయోగాలు అనుభవించే దానికి దీంట్లో అనుభవించకు వ్యత్యాసం ఉంది. కర్మయోగాలను రిజల్ట్ ఇంకా ఫలం వస్తుంది. అక్కడ మనం అనుభవించేటప్పుడు దేవునికి అర్పించి తింటాం. మనం ఏం తిన్నా దేవుని చేర్చుకుంటాము. ఇప్పుడు నాకు సంబళం వస్తుంది, ఆ సంబళం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కటికు దేవుని చేర్చుకోవాలా. భగవంత నీ ఆశీర్వాదం ఇంకా నీ కరుణే ఇంకా నీ అనుగ్రహం ఇంకా నాకు ఈ సంబళం చిక్కింది, దాన్ని ఇంకా అనింది ప్రతిసారి ఆ పరమాత్మని జపం చేస్తూ మనం జీవనం చేయాల. అప్పుడు అది మనకి ఏమి చేసేలేదు. ఇది అక్కడికి ఏమవుతుంది, తిరిగా నేను ఏమిటికి దీనికి సర్వెంట్ అవుతాను అంటే మరి తిరిగా నన్ను పిలుచుకొని వచ్చి ఈ నరకంలో వేస్తుంది. ఇది సంసార లక్షణం అంటే ఏమి, దాన్ని ఇంకా మనము విడగట్లేదు ఎట్లా అంటే న్యాయసూత్రము అంటే ఒకటి ఉంది. అది ధర్మసూత్రము, న్యాయసూత్రము, జ్ఞానసూత్రము ఇవన్నీ ఉంటుంది. కర్మసూత్రము ఇవన్నీ. న్యాయసూత్రంలో ఒకటి ఉంది, దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానాన ముత్తరోత్పరాపాయే తదనంతర పాయా దపగవర్గ. సింపుల్గా చెప్పాలంటే ఇది దుఃఖం విచారం చెప్తా ఉంది. మనం సంసారంలో ప్రపంచం దుఃఖము అనేదానికి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మము దుఃఖము. ఏం సార్ జన్మం దుఃఖమా? అవును, శాస్త్రం చెప్తుంది, ఇది న్యాయశాస్త్రం. ఏమంట, కడుపు లోపల అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మనకి మన ఎనుకల జన్మాలంతా జ్ఞాపకం వస్తుందంట. అయ్యప్ప ఇట్లా పాపాలంతా చేసిగా నేను ఇక్కడ ఇటుకొచ్చినానే, ఆ కొల్చే దీనిలో ఉండలనే, ఇట్లా పొళ్ళంతా వంచుకొని 9 నెలలు ఉండలనే, జైల్లో ఉన్నట్లా. దొంగతనం చేస్తే జైలుకి వేసే అంటే మనకు అనిపిస్తుందంట, అప్పా ఇంకా నేను దొంగతనం చేయకూడదు అంట. ఎప్పుడు వరకు ఆ జైలుని ఇంకా విడిగాట్లు అయ్యే వరకు ఆమెనికి మరీ మామూలు ఈ కుక్క బాలము డొంకుంటాం కదా, అట్లా సొట్టు ఉంటుంది ఇంట. అట్లా మనకు పుట్టేటప్పుడు అవన్నీ జ్ఞాపకం వచ్చి అనిపిస్తుందంట. ఇదిని జన్మ దుఃఖ, జన్మ మృజన్మ జన్మ దుఃఖ. నేనేం చెప్పింది, జన్మ ఏమే చెప్పింది అని అదే అప్పుడే జన్మ మృత్యు జన్మ ఏం చెప్తున్నా నేను మర్చిపోతున్నది, నాకు బాగా వస్తూ ఉండేది ఉండి ఒట్లో ఇవన్నీ దుఃఖము. సరే నేను పుట్టుతున్నా, ఎన్నేళ్ళు బాగుంటుంది, ఒక 20 years 30 years యవ్వనంలోన. అప్పుడు ఏమీ కొత్తేయాలి, అంత యవ్వనం ఉంటుంది, అంత బాగుంటుంది. అది అయ్యి ఇంకా స్టార్ట్ అవుతుంది అంత రోగాలు అవి ఇవి. ఎందరికో చిన్న వయసుకే స్టార్ట్ అయిపోతుంది రోగాలు గీగాలు అవి ఇవి. ఈ యోచనలు ఇప్పుడంతా చాలా జల్దీ అయిపోతుంది. జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు ఇడియండి. మృత్యు ఎవరు దుఃఖంలే, అందరికీ అనుభవమైంది. జన్మ మృత్యు, పుట్టేది సచ్చేది, ఇంకా మధ్యలో ఉండే 4 చేంజెస్ ఉంది కదా, అవి జరా వ్యాధి, వయస్సు అయ్యేది, కామం ఉండేది అక్కడ, వ్యాధి రోగ రుజనాలు వచ్చేది, వయస్సు ఇంకా మనకి కష్టమయ్యేది. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం.
అవి ఇన్ని జన్మ మృత్యు జరా వ్యాధి ఇవన్నీ ఏమి దుఃఖ దోషాను దర్శనం. మనం దీన్ని మెలికేయాల. చేస్తే శవ అంటే ఈ డెడ్ బాడీని ప్రొసెషన్ తీసుకొని ఏమిటికి మనము చూసి ఇంతే ఏంటనిందే. అలెగ్జాండర్ 2 చేతులు పోయేటప్పుడు ఏమీ లే కుల్లా డాక్టర్లు ఎత్తుకొని పోని వాడు చెప్పింది మనం జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మనము మెలికేయాలంట. ఇట్లా ఇది ఉంది, దీన్ని నేను సుఖము అనుకొని మత్మ తిరిగా నేను పుట్టు దావలన అంట. మనకి దీనిపైన ద్వేషం కాదు, దీనిపైన నాకు మోహం తక్కువ కావాలా, అది కావాలా, అది చెప్తా ఉంటారు. ఇది న్యాయశాస్త్రంలో చెప్పేది. సో ఇప్పుడు ఇవన్నీ ఏమిటి ఇంకా అవుతా ఉంది, అన్నీ కూడాను సేమ్ ఒకే రీజన్. అవిద్య, కామ, కర్మ, క్రియ, జన్మ, అంతే. సో అది రివర్స్ డైరెక్షన్లో వస్తే సేమ్ మనం పాము పక్కం పెట్టుకోండి, మీకు మస్తుగా చెప్పాను. అదే తర దీనికి అన్నిటికీ ఇది మెయిన్ కారణము, ఒకే రీజన్. నేను ఆత్మస్వరూపుడు, నాకు గొత్లే, ఈ శరీరం నేను అనుకోను, ఫినిష్. ఇంతే ఉండేది. శాస్త్రం అంతా దీన్నే చెప్పేకొచ్చాను. దీన్ని కాదు అది నేను అంట మనము అనుభవంలో పొందల్లా ఇక్కడ వేకింగ్ స్టేట్లో. దానికే ఇంతంత సాధనలు అంతాను. రాగ ద్వేషాలు అన్నీ దాన్ని ఇంకానే. రాగ ద్వేష ఇది అంతే. రాగ ద్వేషాలు రాగం ఇంకా ద్వేషాలు. రాగ అంటే ఏమి, భగవద్గీతలో ఈ తర చెప్పలే అర్జునునికి ಯಾವುದೇ మోహ ಯಾವುದೇ ಶೋಕ మోహ. సో మోహం ఇంకా శోకము, రాగం ఇంకా ద్వేషాలు, ద్వేషం ఇంకా దుఃఖము. బుద్ధ చెప్పేదేమంట, ఆశయే దుఃఖಕ್ಕೆ మూల కారణము. ఆశ ఇంకా దుఃఖము, కామ ఇంకా క్రోధము, అట్లా అన్నీ అంతే. ఇదే తర కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం ఎట్లు పెట్టుకున్న అన్నీ ఒకే ఆన్సర్ రే, అంతే. ఓహో సరే సార్, నాకు అర్థమయ్యాడు. ఏమంట, కర్మం చేస్తే కదా సార్ మీ ఊటి చిక్కేసుకున్నారే, ఒప్పం చేస్తాను సార్, నేను కర్మమే చేశాను. అవుతుందా? అయ్యలేదు. దానికోసమే ఈ కర్మయోగ చేసేటప్పుడు భగవంతుడు చెప్తాడు, నువ్వు ఆ అకర్మ వికర్మాలని విడిచి ధర్మం కార్యాలని, అవుటికే చెప్పేది శాస్త్రీయ కర్మాలని కర్మయోగ రూపంలో చెయ్యి అంట. మీరు కర్మం చేస్తే తనే నేను బంధనానికి నేను అయ్యేది, కర్మమే చేసేలే, అట్లా చేసి ఊరికి ఉండే కయ్యాలి. దీని విచారాలంతా వెనకలు డిస్కస్ చేసినాము. మీరు ఊరికే కూర్చోవచ్చు, ఇట్లా మాట్లాడుకో ఉండొచ్చు. మీ మనసు ఎంత చెడ్డది యోచన చేస్తూ ఉంటుంది, దాన్ని ఇంకా ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ బ్రహ్మజ్ఞానికి ఉంటుంది అట్లా. వీళ్ళు ఉంటా ఉండ్రి, ఎవరు, రమణ మహర్షిలో మనసులో థాట్లెస్ స్టేట్, నిద్ర కాదు, సమాధి కాదు, కళ్ళు తెరిచిండ్రు, చూసిన వాళ్ళ మనసు ఎక్కడో చూస్తా ఉండేం కాదు, థాట్లెస్, నో థాట్. మరి అక్కడ ఏముంటా ఉండే, ఆనందమే, ఆత్మను ఆనందం వాళ్ళకి అనుభవిస్తూ ఉండ్రి వాళ్ళు. ఇది వీళ్ళు ఆమెను ఇంకా ఎవరు ఇంకొకరు అక్కడే తమిళనాడులో ఇంకొక ఆశ్రమం ఉంది. తమిళనాడులో రమణ మహర్షులు, అరబిందులు ఉంటానండి, వాళ్ళు అంతే. అక్కడ కూడా మేము వాళ్ళ ఆశ్రమం పైన వాళ్ళ సమాధి ఉంది. వాళ్ళకి కూడాను ఇంగ్లీష్ ఎవరో ఒకరు డిసైపల్ ఉండ్రి. ఐ థింక్ షీ ఈజ్ ఆల్సో రియలైజ్డ్. మేము పోయినప్పుడు వాళ్ళు ఉండలే, అప్పుడు వాళ్ళు కూడాను ఆశ్రమ రన్ చేసిండ్రే. వాళ్ళు హీజ్ ఏ పొలిటికల్ లీడర్. అరవింద్లో
కొనాకి అవన్నీ అయ్యి అంతా అయ్యి ఇంకా వాళ్ళు పూర్తి ఒక ఒక హాల్ ఉండే అక్కడ పైన తొట్టు ఫస్ట్ ఫ్లోర్లో అక్కడే ఉన్నోళ్ళు పైనకి ఎక్కినోళ్ళు అది ఎన్నో ఏంట్లు కిందకి దిగలే, ఎవరి దగ్గర మాట్లాడలే. 3 పొద్దులు వాళ్ళ ఏకాంతము, మౌనము, ఇది నిజమైన మౌనం. మొదలు నిజమైన మౌనం వచ్చేలే, కొనా స్థితిలో మౌనం వచ్చేస్తుంది. ఇప్పుడు మాట్లాడే పనిలే. మరి వాళ్ళు ఏమీ పని చేయలే కదా సార్, ఈ మన దేశానికి ఏమి ఒక మంచిది చేయలేదంటే తప్పు. వాళ్ళు చేస్తున్నంత ఎవరు చేసేకారు, వాళ్ళు ఊరుకుంటే చాలు అక్కడ వాన్లు, పంట్లు, ఆనందము, సంతోషము తాండవాడుతూ ఉంటుంది. మనం ఊరికి అక్కడికి పోతే చాలు మన మనస్సు శాంతమైపోతుంది. మనం మాత్రం కాదు, ప్రాణులు కూడా అక్కడ పాయ అంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఓకే, నేను ఇది ముగిస్తున్నాను కొన్ని. ఓకే, నేను ఇక్కడికి నిలిచిపెట్టిన దానికోసము అక్కడికి కర్మం చేయక ఉండకూడదు. పోని కర్మం చెయ్యల్లా యద్వాతత్వ చేస్తాను వీరప్పను మాదిరి, అది చేయకూడదు. అవిటికే కర్మం చేయక ఉండేది, వికర్మ వేరే రీతిలో చేసేది, 2 చేయకూడదు. మరి యావ కర్మము? శాస్త్రంలో చెప్పిండే కర్మాలు. శాస్త్రంలో చెప్పిండేది యావది? అన్ని మంచి కర్మాలు. యాగ, యజ్ఞ, హోమ, హవన, జప, తప, వ్రత, నియమ, ఉపవాస, గంగా స్నాన, దాన, ధర్మ, యాగ, ఇవన్నీ కర్మయోగంలో చేయండి అంట చెప్పిండేది. అక్కడికి మనం కర్మయోగం చేసేటప్పుడు అకర్మ వికర్మాల్ని విడిచి శాస్త్రీయ కర్మాల్ని, మంచి కర్మాల్ని కర్మయోగ రూపంలో చేయాలంట చెప్తారు. బట్ ఇప్పుడు శాస్త్రీయ కర్మాలు చేసే మనకి ఆ సౌకర్యం లేదు, చెప్పించేవాళ్ళు లేదు. దానికోసము మనము శాస్త్రీయ కర్మాలు లేకుంటే పోని లౌకిక కర్మ, వైదిక కర్మ, పారమార్థిక కర్మ. లౌకిక కర్మ అంటే మనము ఇప్పుడు చేస్తూ ఉండేది లౌకిక కర్మ. వైదిక కర్మ పూజలు, పునస్కారాలు, సంధ్యావందరులు ఇట్లవన్నీ అవుతుంది. లేకుంటే యాగ యజ్ఞాలు, లేకుంటే నేను చేస్తే స్వర్గానికి పోవాలనేదో అవి కూడా అన్ని కర్మయుగంలో చేయాలా. కొనకు పారమార్థిక, ఇప్పుడు మనం ఈ సాధనలంతా పారమార్థిక, మీరేమే చేయండి. బట్లో ఇప్పుడు ఈ కర్మాలు ఎవరు చేసేది? ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళే. బట్లో లౌకిక కర్మాలు, పారమార్థిక కర్మాలు. ఇప్పుడు పారమార్థిక కర్మ అంటే మనం చేసేంత జపం కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, దాన్ని కర్మయుగంలో చెయ్యంట. మనం ఊరుకు ఉండేకయ్యలేదు. మనం కర్మయోగం చేసేదాన్ని ఇంకా మనకి ఒక కెపాసిటీ, యోగ్యం కెపాసిటీ వచ్చిందే. నేను ధ్యానం చేసేకో, మననం చేసేకో, శ్రవణం చేసేకో. ఇప్పుడు మనం శ్రవణం చేస్తూ ఉన్నాము, మరి నేర్చుకునే కాగితాలేదు కదా, నేర్చుకునే కెపాసిటీ తెచ్చిస్తుంది. అప్పుడు బరీ శ్రవణం చేసినా చాలు, టక్కట్ నిలియచ్చు. అది కాకుంటే మననము, అది కాకుంటే ధ్యానము, అది కాకుంటే జపము. సో యావదైనా ఒకటి పెట్టుకొని కోణాలతో అనే సాధన చేయాలా అంట చెప్తారు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.